చూడాలా ఇంత సేఫ్ చేస్తారు గడుపుకి వాళ్ళ చుట్టాల దగ్గర పోతున్నాను ఎట్లా రెడీ అయింది చూడాడ లేదు మా తమ్ముడు దగ్గర పోతున్నా చుట్టాలు ఎందుకు ఏమి ఇస్తాడు మరి ఏమి ఇవ్వాలి అవసరం లేదు మనం అడిగినాం ఆడేమి ఇయ్యాడు వేస్ట్ అందరి ముందు పరుగు పోయిందిగా ముఖం మస్తు చిరాగ్గా ఏమంటున్నావు జల్దీ పెట్టు నిద్ర వస్తుంది నాకు గాలివాన్లో విసిరికర్లమే వాడి మొహం ఆ మొహం చూడు ఎప్పుడు నిద్రనే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చుక్క పెట్టు చుక్క పెట్టే పైకా నువ్వు జుట్టు ఫస్ట్ కనిపిస్తుంది నువ్వు నామం పెట్టు నీకు బట్టలు ఎట్లా రుద్దుతా అనుకుంటున్నావు నీ బట్టలు ఖరాబ్ అవుతాయి మళ్ళీ ఇంకో గంట లేట్ చేపిస్తా నువ్వేంది నువ్వు నామం గీమం పెట్టవద్దు రౌండ్ రాని చాలు ఇప్పుడు బియ్యం పెట్టు అయ్యి అలా మంచిగా పెట్టు మంచిగా పెట్టమ్మా లైట్గా వచ్చింది ఏయ్ ఎందుకు అంటున్నావు అట్లా వేసేడు మరి అన్నం వండుతారు ఇక్కడ బియ్యం వేస్తారు అన్నీ వేస్తారు రెండు కట్టు గిఫ్ట్ తెపో ఏం తెచ్చినావు Emotional damage. ఇట్లా చూస్తావు గైస్ మన చూసిగా బ్లాగ్ అలా ఆల్రెడీ అయిపోయింది ప్రీ గిఫ్ట్ అలా నువ్వేమి ఇస్తున్నావు అయితే అలిగి కూర్చుంది పక్కకి ఏమైంది ఏంది ఇక్కడ రా ఇగో ఇడికిరా మధ్యకి రా దాయిటు నిన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకో ఇక్కడ రా జల్దీ వచ్చినావా లేదా పోతలేడు మమ్మీ అమ్మడా పోతలే మమ్మీ రెడీ అని చూసినావా అక్కడ ఏది కట్టుకుంటున్నావు కృష్ణుడు దాదా ఇద్దరు రాత్రి నా దుకాణం లాస్ట్ ఇయర్ పంపితే మనకు తెలియదు కానీ నువ్వు అది పడేసినావు ఇట్రా పైకి రా ఇద్దా ఇగో ఇట్రా స్వీట్ ఇస్తారు పో పో ఏళ్ళు కూడా వచ్చాయి కెమెరాలో అర్థమైంది నాకు ఏళ్ళు వచ్చినాయని కదా నీ ఫేవరెట్ వస్తుంది తిన్నికైతే ఇట్రా ప్లీజ్ పైకి ఎక్కువ కాజు బర్ఫీ అంటారు నేను డైట్లో నాకు కొంచెం పర్లేదు అంటే ఇక్కడ చూడు వచ్చింది చూపి నీ రాకి చూపి దూది రాకి వద్దా స్వీటు అయిపోయింది పెట్టు నీ రాకి చూపి గిఫ్ట్ పెట్టు ఇక మా పెంచి రాకి గిఫ్ట్ పెట్టు అరే ఆర్తేదవ్వా ఆర్తేదావు అయ్యి చిన్న పో
నడు. గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు. అరే గిఫ్ట్ ఇవ్వాలి కదా ఆ. పోరా అది దేమో ఆర్తి గిఫ్ట్ అందా ఏ ఆర్తి అంతా ఆడ కూడా ఇవ్వాలా? సరే అది. సరే నువ్వు పో తొందరగా పో. కింద చిన్నది గుడ్డ ఉందిగా కింద ఉంటుంది. తిను తీసుకో బిగ్ సర్ప్రైజ్ ఇప్పుడు సౌమ్య గిఫ్ట్. అబ్బా ఏ ఊకవేమ్మా. చూడు డైసన్ డైసన్ డైసన్. నో డై డాటర్ మేము కూడా ఇవ్వాలి ఆర్తికి ఏ ఇయ్యద్దు సరే కాలు ముక్కురి ఈ గిఫ్ట్ గిఫ్ట్ ఇయ్యరా? పెట్టు కింద పడిపోయింది నాకొద్దు. తినిగా పర్లేదు అట్లా సరే, ఎట్లా సరే, తినేటప్పుడు సరే, ఇస్తే- సరే. అట్లా అనొద్దు సరే. అట్లా చేయితోటి తినాలి వింటా ఏం కాదు. జరా ఫ్యాన్ ఎయ్యిరి. అవనుకు ఫ్యాన్ ఫస్ట్ ఏముంది వెనకాల? ఇడ ముంగడ ప్రేజ కాలమో కదా బాగా చదవమని బాగా చిన్న మాట ఇవ్వను. ఏం చేసుకోవాలి అర్థం బాగా. గాయస్ ఇప్పుడు అనూప్ గాడు స్వామి కోసం గిఫ్ట్ తీసుకొని వస్తాడు. స్వామి అన్న గిఫ్ట్ తెచ్చి నీకోసం తెలుసా డైసన్ ఆగు. ఆ? గిఫ్ట్ తీసుకా ఇంకోసారిగా నా రూమ్ లో కాకినాడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపో ఫస్ట్. క్యాబ్ బుక్ చేయాలి. కామెంట్ లో తెలుసా నాకేమొచ్చు పో. ఇక గాయస్ స్వామికి ఇగో ఎంతో పెద్ద ఫ్రీ స్వామికి అడిగిన నేను అనమాట. స్వామి ఏం కావాలి నీకు గిఫ్ట్ ఏం కావాలంటే ఏం పర్లేదు ఇష్టంతో ఏమి ఇచ్చినా ఓకే అన్నది. అందుకే ఇగో క్యాడ్బరీ సెలబ్రేట్ చేయండి అన్నది. సెలబ్రేషన్స్ ఇస్తున్నాం. 178 రూపీస్. నాశనం అయిపోతావు. నేను రాఖీ ఎంత కొనుక్కొచ్చిన తెలుసా? 200 రూపీస్. 200 కాదు అది రాఖీ. 200 రూపీస్ కాదే కాదు అది 150 రూపీస్. 150 రూపీస్ ఇంకా 20 రూపీస్ ఎక్కువ బెనిఫిట్ ఇది. చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు పెట్టుకోతున్నావు మా తమ్ముడు నేర్పుతున్నా. ఎందుకు చూడు ఊరంతా తిరుగుతుంది. ఫోటో దింపు. పెళ్లి కానీ తీసా. సరే అమ్మాయి రెడీ అయ్యి ఇప్పుడు తీసుకున్నా రెడీ నువ్వు మొత్తం బాగా మెడల్ గొలుసు బాగుందా? చెప్పు మమ్మీ మమ్మీ నీ అటైర్ చూపి. మమ్మీ అయితే ప్రతి బ్లాగ్ లో కొత్త కొత్త కనిపిస్తుంది కదా సౌమ్య ఎందుకంటే పక్కగైనా కొత్త అటైర్ కొత్త చీర అను విన్నావా మమ్మీ ప్రతి బ్లాగ్ లా నేను కూడా కొత్త వేసుకున్నా. షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. నేను జరుగు పక్కకి జరుగు మమ్మీ చూసి మమ్మీ అవుట్ఫిట్ చూపి నీది లోపు అవుట్ఫిట్ చెక్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నేను ఎలా ఉన్నా మీకు చెప్పండి జర కామెంట్లో. ఫిట్ చెక్. మమ్మీకి చెప్తుంది. మమ్మీ ఏడుకోతున్నాం గట్టిగా చెప్పు. మమ్మీ ఇందాక అరిచింది ఎందుకు సైలెంట్ అయింది? అన్నుకి తిట్టించుకోవడం అలవాటు అన్నమాట. ఓకే చెప్పు మమ్మీ. ఏడుకోతున్నామ్మా? రాగ్గట్ట నీకు అవుతున్నాం. ఎవరికి? మా తమ్ముడికి. మమ్మీ లెఫ్ట్ లో చూడ ఒకసారి. బండి ఉంది ఈడ. తాకుతుందా? తాకుతుంది. కారు నడిపినీకేనే రాదు, కారు వేసుకొని వస్తారు. తాకుతుంది. అయిపోయి అన్నప్పుడు నీకు కారు నడిపియనీకి రాకపోతే దిగు మరి, దిగిపో, నువ్వు దిగు. నేను నడిపిస్తా. అవసరం లేదు. మళ్ళా నీకేం రాదు. ఇగో అయ్యా అయ్యా చూసినావా, నేనన్నా మంచిగా నడిపిస్తాను నీకంటే. మనం మాట్లాడాను. హీరోలాగా అదే మరి కదా. ఏం చెప్పాలి? అట్లా చెప్పుకో. పక్కన ఏమనుకో, నాకు అవసరం కూడా లేదు. సరే అదంతా కాదు, మేము రాఖీ కట్టడానికి వెళ్తున్నాం. అన్నప్పుడు కొంచెం మెల్లగా నడిపి. దిగు ఫస్ట్, దిగి ఆటోలో రా. నువ్వు మమ్మీ ఆటోలో రండి. ఓకే, మేము రాఖీ కట్టడానికి వెళ్తున్నాం అనమాట. మేము అంటే మా మమ్మీ. దెన్ తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాం. ఓకేనా? ఓకే, సీ యు దెన్, బై. లాగ్ అంటే నేను ఎన్నో జన్మల ఏదో ఒకటి ఎంత అదృష్టం ఉండాలి నేను లాగ్లో వస్తున్నా అంటే. హాయ్ గాయస్, నేను ఫస్ట్ టైం వీడియో నేను వస్తున్నాను అఖిల్ జాక్సన్ లో. ప్లీజ్ ఇక మా తమ్ముడు
తమ్ముడు ఇగో మా మాట్లాడు. నమస్తే. నమస్కారం అండి. మా పిల్లలు చూసిరు కదా మీరు ఎప్పుడు అవి తింటేనే ఉంటారు చాక్లెట్లు అవే తింటారు. ఇక మా సిస్టర్ అండి చెప్పు మామ. యాదమ్మ. పెళ్ళి అయిన తర్వాత సరితాన్ని మార్చుకుంది. మా బావ ముద్దుగా సరితాన్ని నిలుస్తాడు. ఫస్ట్ టైం నేను ఇప్పుడు అఖిల్ జాక్సన్ బ్లాగ్స్లో రావడం జరుగుతుంది. జర గట్టిగా మాట్లాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్. ఇది అఖిల్ జాక్సన్ వీడియోస్లో వైబ్స్ ఉంటాయి కదా, దాంట్లో చూడండి. ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారు. నిన్న వినాయకుడి కట్టుబడి ఇప్పుడు వచ్చాడు. కొంచెం చెప్పండి వినాయకుడి గురించి. అంటే అందుకే తీస్తున్నా. ఇగో మా తమ్మునికి ఇది రెడ్కలు బాగా గట్టిగా చెప్పు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రా. మామ నీ జుట్టు చూపి. వద్దు స్వామ్యా, జుట్టుకాడ ఎందుకు అయితే అనవసరంగా. ఆ కటింగ్ కి 150 ఇచ్చిందంట. 150 రూపీస్. ఏం కటింగ్ అయ్యా మామ కనిపించేసింది. ఎయిర్పోర్ట్ కనిపించింది. హాయ్ మీరు ఆకర్షించండి. ఎవరు కట్టారు? అంటే మమ్మీ. చాలు ఇంకా ఏమన్నా మాట్లాడు. ఈ పనులు చూపి ఇయ్యాను. నువ్వు చూపి. ఎవరు పెద్ద మీ ఇద్దరు? ఇట్లా నేను పెద్ద. నువ్వా? నీ పేరేం పేరు? అగస్త్య. నీ పేరేం పేరు? ధర్మిష్ట. నువ్వు స్పెక్స్ తీసి ఇప్పుడు ఇద్దరు సేమ్ ఉంటారు. కొంచెం ముందుకు రా. బాయ్. బాయ్. నాకు బేసి నాకు అది గింతుండే అది. ధర్మిష్ట మర్చిపోయింది ఇచ్చేయి. కొద్దిసేపు మర్చిపోయింది కట్టినట్టు. బెంజికి కూడా మళ్ళీ రాకి వచ్చింది. ఇందాక రాకి పోయింది. గుర్తు చేయి. ఓకే ఇగో ఉసిపోయింది కూడా అది. బెంజ్ ఓవరి బాల్ మీద కట్టు మీద కట్టు.
కూడా అనుకోవద్దా? కొట్టిన ఆమెను కూడా ఇందాక రోజు వస్తున్నాను, రోజు కొట్టించుకున్నాను. రోజు అగో ధర్మిష్ట, అగస్త్య, ఇగో మమ్మీ, ఇగో మామ, బెంచ్ బెంచ్ ఏం కావాలి నీకు? तीन मार बैकग्राउंड म्यूजिक వేసాం నీకు. అది కూడా మొక్కు. నిద్ర పోవాలా? నిద్ర ఎందుకు కావాలి? నువ్వు గ్యాప్ లా స్వీట్లు తింటున్నావు బెంజీ. ఈ నెత్తి మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయి? నాకు తెలిసి నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. 5,076 ఉండొచ్చు. 5,000 ఒకసారి ఒంగు. ఇంకా 150 రూపీస్. ఎయిర్పోర్ట్ సాఫ్ చేసిండు. నాకు పెరిగేది నా ఎంటికలు పెరిగేది కష్టం అండి. పెరిగిన ఎంటికలు కటింగ్ కానీ పోతే ఆయన 150 రూపాయలు తీసుకున్నాండి. 5 నిమిషాలు వేసిండు. 60 రూపాయలు తీసుకోమంటే తీసుకోమని చెప్పిండు. 150 రూపాయలు తీసుకుండు. బాధతో ఇంటికి వచ్చేసేసి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గంట కొట్టండి. దేవుని మొక్కండి. గంట కొట్టండి.